భాగాన్ని చదువుకుందాం. ఈ రోజుకి ఏర్పాటు చేయబడిన వాక్య భాగం 2 రాజులు 11వ అధ్యాయము మొదటి 12 వచనాలు చదువుకుందాం. మరి మన మధ్యలో ఉన్న డానియల్ గారు ముందుకు వచ్చి మనని వాక్య భాగము చదువుతారు. 2వ రాజులు 11వ అధ్యాయము మొదటి నుంచి 12. అందరు నిలబడినట్లయితే ఈ వాక్య భాగాన్ని మనము చదువుకుందాం. ప్రైజ్ లార్డ్ చర్చ్. నేటి దినానికి ఏర్పాటు చేయబడిన వాక్య భాగము రాజులు 2వ గ్రంథం 11వ అధ్యాయం 1 నుంచి 12 వరకు చదువుకుందాం. 2వ రాజులు 11వ అధ్యాయం 1 నుంచి 12 వరకు 317 పేజీ నంబర్. అహజ్యా తల్లి అయిన అతల్య తన కుమారుడు మృతి పొందనని తెలుసుకుని లేచి రాజకుమారులందరినీ నాశనం చేశాను. రాజైన యెహోరాము కుమార్తెను అహజ్యాకు సహోదరుడైన యెహోషబా, అహజ్యా కుమారుడైన యోవాషును హతమైన రాజకుమారులతో కూడా చంపబడకుండా అతని రహస్యముగా తప్పించెను గనుక వారు అతనిని అతని దాదిని పడక గదిలో అతల్యాకు మరుగుగా ఉంచి చేత అతడు చంపబడకుండెను. అతల్య దేశమును ఏలుచుండగా ఇతడు 6 సంవత్సరములు యెహోవా మందిరమందు దాదితో కూడా దాచబడి ఉండెను. 7వ సంవత్సరం మందు యెహోయాదా కావలి వారి మీదను రాజదేహ సంరక్షకుల మీదను ఏర్పడి ఉన్న శతాధిపతులను పిలువనంపించి యెహోవా మందిరంలోనికి వారిని తీసుకుని పోయి యెహోవా మందిరమందు వారి చేత ప్రమాణం చేయించి వారితో నిబంధన చేసి వారికి ఆ రాజకుమారుని కనపరిచి ఇలాగో ఆజ్ఞాపించాను. మీరు చేయవలసినదేమనగా విశ్రాంతి దినమున లోపల ప్రవేశించి మీరు 3 భాగములై ఒక భాగము రాజమందిరమునకు కావలి వారై ఉండవలెను, ఒక భాగము సూరు గుమ్మము దగ్గర కాపు చేయవలెను, ఒక భాగము కాపు చేయువారి వెనుకటి గుమ్మం వద్ద ఉండవలెను. ఈ ప్రకారము మందిరమును భద్రపరచుటకై మీరు దానిని కాచుకొని ఉండవలెను. మరియు విశ్రాంతి దినమున బయలుదేరు మీరందరిలో 2 భాగములు రాజు దగ్గర యెహోవా మందిరమునకు కాపు కాయువారై ఉండవలెను. మీలో ప్రతి మనిషి తన తన ఆయుధములను చేత పట్టుకొని రాజు చుట్టూ కాచుకొని ఉండవలెను. ఎవడైనను పంక్తులలో ప్రవేశించిన ఎడల వాని చంపవలెను. రాజు బయలుదేరి సంచరించినప్పుడెల్లా మీరు అతని యొద్ద ఉండవలెను. శతాధిపతులు యాజకుడైన యెహోయాదా తమకిచ్చిన ఆజ్ఞలన్నిటి ప్రకారం చేసిరి. ప్రతి మనిషి తన తన మనుషులను తీసుకొని విశ్రాంతి దినమున లోపల ప్రవేశింపవలసిన వారితోనూ విశ్రాంతి దినమున బయలుదేరవలసిన వారితోనూ కలిసి యాజకుడైన యెహోయాదా యొద్దకు వచ్చెను. యాజకుడు మందిరంలో ఉన్న దావీదు ఈటెలను డాళ్లను శతాధిపతులకు అప్పగింపగా కాపు కాయ వారిలో ప్రతి మనిషి తన తన ఆయుధములను చేత పట్టుకొని బలిపీఠం చెంతను మందిరము చెంతను మందిరం కుడికొన మొదలుకొని ఎడమకొన వరకు రాజు చుట్టూ నిలిచిరి. అప్పుడు యాజకుడు రాజకుమారుని బయటకు తోడుకొని పోయి అతని తల మీద కిరీటం పెట్టి ధర్మశాస్త్ర గ్రంథమును అతని చేతికిచ్చిన తరువాత వారు అతనికి పట్టాభిషిక్తునిగా చేసి చప్పట్లు కొట్టి రాజు చిరంజీవి ఎగురుగాక అని చాటించిరి. దేవుడి వాక్యం మన వెనుకలో దీవించునుగాక. ఆమేన్.